శ్రీ రామ్లాల్ ప్రభుజీ వారి దివ్య చరణారవిందాలకు ప్రణామాన్ని సమర్పిస్తూ, ప్రభుజీ వారి వలన గొప్ప దీక్ష పొందిన మరొక గొప్ప మహిళ పూజ్య మాతా ద్రౌపదీదేవి గారి యొక్క చరిత్ర గురించి మనం చెప్పుకున్నాం. ఈ మాతా ద్రౌపదీదేవి గారు అమృత్సర్లో పుట్టారు. చిన్నప్పటి నుంచి చాలా నిష్ఠ ఉన్నదాన్ని, గొప్ప కృష్ణభక్తురాలు. ఆమె భగవద్భక్తితో పాటు మానవ సేవ, మాధవ సేవ అని భావించేవారు. ఇది విశేషం. అంటే భగవంతుడు హృదయంలో ఉన్నాడు, అందరి హృదయాల్లో ఉన్నాడు కదా. కనుక మన చుట్టూ ఉండేటువంటి మనుష్యుల లోపల, ప్రాణుల లోపల భగవానుడు ఉన్నాడు అని భావన చేస్తే వాళ్ళు కేవలం ఇంట్లో పూజ చేసే వాళ్ళకంటే ఎక్కువ అనుభూతిని పొందగలుగుతారు. ఎందుకంటే ఇంట్లో పూజ చేసేవాళ్ళు, దేవాలయానికి వెళ్ళేవాళ్ళు, దేవాలయంలో ఉన్నాడు, ఇంట్లో మందిరంలో ఉన్నాడు అని మాత్రమే భావిస్తారు. కానీ హృదయంలో ఉన్నాడు అన్నప్పుడు అందరి హృదయాల్లో ఆయన ఉన్నాడు. అందరినీ గౌరవించాలి, ఎవరిని ద్వేషించడం కుదరదు, ఎవరిని తిట్టడం కుదరదు. ఆ యొక్క ప్రవృత్తిలో మార్పు వచ్చేస్తుంది. మొత్తం అంతటా భగవన్మయంగా చూడడానికి శక్యమవుతుంది. అందుకని ఆమె ఎందరికో సేవ చేసేవారు, సహాయం చేసేవారు. ఆమెకు కృష్ణ భక్తి వల్ల తన్మయత్వం కలుగుతుంది. ఆ తన్మయత్వంతో అద్భుతంగా పాడేవారు. ఆ కృష్ణ భక్తితో నిండినటువంటి పాటలు ఓ పుస్తకంగా వేశారు. మన్కే లహరేం అని హిందీలో అన్నమాట. చూచేవారికి, వినేవాళ్లకు ఆమె మరో మీరాబాయి అనిపించేది. చిన్నప్పటి నుంచి ఆ కృష్ణ భక్తి, మానవ సేవ, నిష్ఠ, సాధన, వీటి వలన శ్రీ రామ్లాల్ ప్రభుజీ వారి యొక్క కృపకు పాత్రులయ్యారండి. అది ఈ విధంగా ఆమె జీవితం ధన్యమైంది. ఒకసారి ఆమె దేవాలయానికి వెళ్ళి వస్తుంది. మార్గంలో ప్రభువారి యొక్క పరమ కృపకు పాత్రుడైన మలక్రాజ్ రామ్జీ కనబడ్డారు. మలక్రాజ్ అంటారు ఆయన, మలక్రాజ్జీ కనబడ్డారు. ఆయన చిత్రం ఏంటంటే సమాధి స్థితిలో కళ్ళు మూసుకుని ప్రభులోకి వెళ్ళిపోతుంటారు. కళ్ళు మూసుకుని వెళ్ళడం ఎలా శక్యం? అసలు చిత్రంగా ఉంటుంది. ఇలా కళ్ళు మూసుకుని నడుస్తూ ఉండడం ఆశ్చర్యంగా ఉంది. ఇది ఎలా సాధ్యం అనుకున్నాము. కొంత దూరం ఆయనతో వెళ్ళింది. ఆయన ముఖంలోకి పరిశీలనగా చూసింది. ఆయన యొక్క ఈ నుదుట బురుకుటి అంటాం. బురుకుటి అంటే కనుబొమ్మలకు నడుమ, అక్కడ మూడో నేత్రం కనబడింది. అంటే ఆయన ఈ కళ్ళతో చుట్టలా మూడో నేత్రం చూస్తూ వెళ్ళిపోతున్నారు అన్నమాట. ఆయన ఎప్పుడో గదిలో ఉండేవారు, సమాధిలో ఉంటుండేవారు. ఉదయం సాయంకాలం ప్రభు వద్దకు వెళ్ళేవారు. ఇలా సమాధిలో కాలం గడుపుతూ ఉండడం తల్లిదండ్రులు కొంచెం ఇబ్బంది అనిపించింది, అన్నదమ్ములకు కూడా. మరోసారి ప్రభు దగ్గరికి వచ్చారు. స్వామి, ములక్రాజ్ ఎప్పుడు కళ్ళు మూసుకుని ఉంటే మా ఇంటి పనులు ఎలా సాగుతాయి, మా వ్యాపారాలు ఎలా సాగుతాయి? వాళ్ళు వ్యాపారం చేసుకునేవాళ్ళు. మా వ్యాపారాలు ఎలా సాగుతాయి అని అడిగారు. అప్పుడు వాళ్ళు ఏమని అడిగారు, అందుకని దయవుంచి అతన్ని మాకు వదిలిపెట్టండి, ఇంటి పనులను చేయమని ఆదేశించండి అన్నారు. వాళ్ళు చెప్పిందంతా విన్నారు. ప్రభుజీ నవ్వారు. మీకు కావాల్సింది మీ వ్యాపారాలు చూడటమే కదా, ఆ పన్నులో ఏమైనా తేడా వస్తే మీరు నా దగ్గరికి రండి అని చెప్పి పంపిస్తారు. అంటే ఆయన కళ్ళు మూసుకున్న సమాధిలో ఉన్న వ్యాపారాలు సాగిపోతాయి. అబ్బా, ఏమదృష్టం అండి. సామాన్యంగా కొంచెం సాధన చేసేవాళ్ళు ఇదే పెద్ద సమస్య. సాధన కోసం టైం వెచ్చిస్తే పనులు సాగవు, పనులు చేస్తూ ఉంటే సాధన సాగదు. కానీ ప్రభుజీ అనుగ్రహం వలన ఆయన సమాధిలోనే ఉంటూనే ఉంటారు, పనులు సాగిపోతూ ఉంటాయట. చిత్రంగా ఉంది కదా. ఆయన వరమది. ఆయన కళ్ళు మూసుకునే పనులన్నీ చేసేసేవాడు. ఏ పనుల్లో తేడా వచ్చేది కాదు. వ్యాపారాలు కూడా చేసేవారు. చాలామంది చిత్రాన్ని పరిశీలించాలని ఆయన వెళ్ళే దారిలో గాజు పెంకులు మొదలైనవి పోసేవాడు. అయినా వాటిని తప్పించుకుని ఆయన వెళ్ళిపోయేవారు. ఇలా ఉండగా ఆయన 2.5 సంవత్సరాలు గడిచిందండి. అబ్బా, ఎంత ఆశ్చర్యం అండి. ఒకసారి అలా పెడుతుంటే ఈ ద్రౌపదీదేవి ఆయన చూశారు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఈయన ఎవరిలో అని అడిగారు.
అడిగితే శ్రీ రామ్లాల్ ప్రభుజీ పరమకృపకు పాత్రులైన ములక్రాజు గారు అని చెప్పారు. ఆ ప్రభువు వారి పేరంత ముందు ఆమె వింది. ఈ దృశ్యం చూసేటప్పటికి ఎలా అయినా సరే ఆ ప్రభువుల వారి యొక్క శరణు వేడాలి తీవ్రమైనటువంటి అభిలాష ఆమె కలిగింది. ఇలాగా ఆ మాతా ద్రౌపదీదేవి ప్రభువు వారి యొక్క బసకు వెళ్ళారు. అక్కడ ప్రభువులు పెద్ద సిద్ధుల మధ్య కూర్చున్నారు, దక్షిణామూర్తిలాగా. అక్కడ అందరూ ఉన్నారు, గొప్ప యోగా సాధన చేసేవాళ్ళు. వాళ్ళ మధ్య ఆయన ప్రకాశిస్తూ ఉన్నారు. కొంతమంది ధ్యానంలో ఉన్నారు, కొంతమంది భక్తి పారవస్యంతో పాటలు పాడుతున్నారు. మరి ద్రౌపదీదేవి గారు కూడా బాగా పాడతారు కదా, ఆమె కూడా ఓ పాట పాడాలనిపించి భక్తి పారవస్యంతో కృష్ణుడిపై పాట పాడారు. ఆ పాట అక్కడ వాళ్ళందరినీ బాగా భక్తిలో ముంచేసింది. ప్రభువుల ముందరే ములక్రాజు గారు కూర్చున్నారు. ఆయన చాలా సంతోషం కలిగింది. వెంటనే ప్రభు ఈమెకు ఉత్తమ ధ్యానావస్థ కలిగించి మహాశక్తివంతురాలను చేయండి ఏమను అని అన్నారు ఆయన. అంటే మరి ఏం చేయాలి? అప్పటి వరకు ఆమెకు ఏం ప్రసాదిద్దామని అనుకుంటున్నారు ప్రభువులు. ఇతడు చాలా పెద్ద కోరిక కోరాడు. ఆమె మహాశక్తి సంపన్నురాలు అయ్యేంత సంస్కారం ఇంకా రాలేదు ఆమెకు అని ఆలోచిస్తున్నారు ప్రభుజీ. కానీ ఆశ్చర్యంగా వారి గురుదేవులు మహాప్రభుజీ హిమాలయాల్లో ఉండేవారు, విశ్వేశ్వర మహాప్రభుజీ. ఆయన హిమాలయాల్లో సిద్ధులను అనుగ్రహిస్తూ ఉంటారు. అటు వాళ్ళ దర్శనానికి వెళ్ళడం, వాళ్ళ అనుగ్రహాన్ని పొందడం అనేక జన్మల పుణ్యం. పిల్లవాడు కోరాడు, ఆయన కోరింది ఇచ్చేసి అని చెప్పి ఆ మహాప్రభుజీ చెప్పి ఆయన అంతర్ధానం పొందారు. వెంటనే ప్రభువులు ద్రౌపదీదేవి పైన అత్యధికమైన శక్తిపాతం చేశారు. అంటే తన శక్తిని ఆమెపై ప్రసరింపజేశారు. నిజంగా అలా శక్తిని ప్రసరింపజేసే మహానుభావులు ఉంటే ఎంత అదృష్టం అండి. మన స్థాయి కంటే ఉన్నత స్థాయికి వెంటనే పొందగలుగుతాం. అందుకనే ఇది గొప్ప సిద్ధయోగం. ఇది గురువు తన శక్తిని శిష్యునిపై ప్రసరింపచేయటం, దాని ద్వారా శిష్యుడు ఉన్నత స్థాయికి వెళ్ళిపోవడం. దాంతో ఆమెకు వెంటనే సమాధి వచ్చేసిందండి. సమాధి 2 రకాలు, అసంప్రజ్ఞాత సమాధి, సంప్రజ్ఞాత సమాధి అని. ఇప్పుడు సంప్రజ్ఞాత సమాధి వచ్చింది అంటే ఆమె ధ్యానంలోకి వెళ్ళిపోతారు. ఆ ధ్యానంలో ఆనందాన్ని పొందుతూ ఉంటారు. నేను ఆనందిస్తున్నాను అని తెలుస్తూ ఉంటుంది ఆమె, ధ్యానంలో ఉన్నాను అని తెలుస్తూ ఉంటుంది. అలాంటి ఆత్మానుభూతి ఆమె కలిగింది. ఆమె నిరంతరం కృష్ణ పూజ చేసేవారు, భజన చేసేవారు. ఇప్పుడు సమాధి కూడా వచ్చేసింది. ఇంకేంటి, ఆమె భక్తితో నేత్రాలు మూసుకుని శ్రీకృష్ణ భగవానికి నైవేద్యం పెట్టేవారు. కళ్ళు తెరిచేటప్పటికి ఆ నైవేద్యంలో సగం మాయమైపోయింది. అంటే నిజంగానే ఆమె యొక్క ఉన్నత స్థాయికి, ఆమె యొక్క సాధన తీవ్రతకు మెచ్చి భగవానుడు వచ్చి కొంత ఆహారం స్వీకరించేవాడు అనమాట. మిగిలింది ప్రసాదం. మామూలుగా మనం నైవేద్యం పెట్టామనుకోండి, మనం పెట్టినంత అక్కడే ఉంటుంది, మనమే తినేస్తాం, లేదా ఎవరికైనా కొంచెం పెడతాం, కాస్త మనకి సద్భావం ఉంటే. కానీ ఆమె పెట్టిన ప్రసాదంలో సగం మాయమైపోయింది. ఆమెకి ఆశ్చర్యం కలిగింది. మరునాడు కూడా అలాగే జరిగింది. ఇదంతా ప్రభువు యొక్క కృప అని చెప్పి ఆమె గుర్తించింది. ప్రభువు కలిగించినటువంటి ధ్యానావస్థ వలన శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహం ఆమెకు కలిగింది అని ఆ మాట ప్రభుజీకి విన్నవించారు. ప్రభుజీ నవ్వారు. ద్రౌపది, నీ పైన శ్రీకృష్ణ పరమాత్మకి పరిపూర్ణత కలిగింది అన్నారు. చూడండి అంత అదృష్టం. ఇది ప్రభువుల భక్తులకు తెలిసిపోయింది. వాళ్ళు ఈ విచిత్రం తాము కూడా చూడాలని కోరుకున్నారు. ప్రభువులు మాతాజీతో, ద్రౌపది, వారి ఎదుట శ్రీకృష్ణుడికి నైవేద్యం పెట్టు అన్నారు. ఆమె తాను రాసిన పాట పాడుతూ శ్రీకృష్ణ భగవానుడికి నైవేద్యం పెట్టింది. ఇది తమ ఎదురున్న రొట్టెలు విరగడం, అవేమో ముక్కలైపోయి అదృశ్యమైపోవడం అందరూ చూశారు. ఏమండి, ఇలాంటి మనుషులు ఉంటే భగవంతుడిపై విశ్వాసం ఎందుకు కలగదు? మేము నమ్మము అనేవాళ్ళు ఉంటారా? ఎవరు మూర్ఖులు తప్ప ఇంకొకరు ఉండరు. మూర్ఖులు మాత్రం నమ్మరంలోయి. వాళ్ళకి ఎటువంటి నిదర్శనం చూపించినా అసలు నమ్మ అంటారు. దుర్యోధనుడు అయితే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవాను విశ్వరూపం చూపించాడు. చూపిస్తే ఆయన గారడి అన్నాడు. వాడికి నమ్మకం లేదు, మనసు లోపల కరడు కట్టుకుపోయింది. కనుక అలా కరడు కట్టుకుపోయిన వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు విశ్వాసం పొందుతారు. విశ్వాసం పొందితే లాభం ఏంటి? విశ్వాసం పొందితే సాధన చేస్తారు. సాధన చేస్తే విశ్వాస అనుభవం కలుగుతుంది. అనుభవం కలిగితే ఇంకేముంది, వాళ్ళు ఇంకా విశ్వసించకపోవడం ఉండదు కదా. కనుక మనుషులకు విశ్వాసం కలగడానికి ఇలాంటి మహానుభావులు లోకంలో ఉంటే వాళ్ళ యొక్క విశిష్టమైనటువంటి శక్తిని దర్శిస్తే విశ్వాసం బలపడుతుంది, సాధన పెరుగుతుంది.
భగవద్ అనుగ్రహం కలుగుతుంది. కానీ ఇక్కడ చాలా విశేషం ఏంటంటే ఈ ద్రౌపదీదేవి నిరంతరం ధ్యానం చేస్తూ సమాధిలో ఉంటుంటే ఆమెకు సారూప్యం కలిగింది. చాలా విచిత్రం. మనకు ముక్తులు 4 రకాలు చెప్పారు. ఒకటి సామీప్యం, భగవాన్ సన్నిధికి వెళ్ళడం. ఇంకోటి సాలోక్యం, భగవాన్ నుండి లోకానికి వెళ్ళడం. ఇంకోటి సారూప్యం, భగవానుడు ఎటువంటి రూపం ఉంటే అటువంటి రూపం వీళ్ళకి వచ్చేస్తుంది. ఒక ఆయన గణేశుడిని బాగా ఎక్కువ ఆరాధిస్తున్నట్టు, ఎక్కువ భావిస్తున్నట్టు, ఎక్కువ ధ్యానం చేస్తుంటే ఆయనకు కూడా తొండ ఒకటి వచ్చేస్తుంది. ఇది టాటా అని చెప్పుకోవాలి, ఎందుకంటే మనకు తెలియదు కదా. అలాంటివి మనకి చుట్టూ ఉండే సమాజంలో అటువంటి అనుభవాలు తక్కువ ఉన్నాయి. కానీ ఈ ద్రౌపదీదేవి గారికి ఆమె ధ్యానం చేస్తుంటే కృష్ణ భగవాన్ రూపం వచ్చేసేది. అందులో కృష్ణ భగవాన్ రూపం మామూలుగా అయితే 2 చేతులతో రూపం, కానీ ఆయన తన దివ్యత్వాన్ని భక్తులకి చూపించేటప్పుడు అక్కడ 4 భుజాలు వస్తాయి. అప్పుడప్పుడు వస్తాయి, అస్మాన్ రావు. 4 భుజాలతో కూడిన రూపం ఆమెకు వచ్చేసేది. మామూలుగా ఎదురుకుండా ద్రౌపదీదే ఉండేది. ఆమె ధ్యానం చేస్తుంటే ఆమెకు ఆ 4 భుజాలతో కూడిన కృష్ణ రూపంగా ఆమె కనబడేది ఇతరులు. చూడండి ఎంత విచిత్రము. ఆమె యొక్క ఈ ఉన్నత స్థితిని చూసి ప్రభుజీ చతుర్భుజ అని పిలిచేవారట. అందరికి కనపడుతుంది, 4 భుజాలతో కనపడుతుంది ఆ విష్ణు రూపంతో, కృష్ణ రూపంతో. ప్రభువు ఈ విధంగా ఎప్పుడైతే పిలిచారో ఇంక అందరూ ఆమెకు పేరు అదే నిశ్చయం చేశారు. అందరూ చతుర్భుజ అని పిలిచేవారు. అసలు పేరు మరుగున పడిపోయింది అన్నమాట. అది ద్రౌపదీదేవి గారి యొక్క గొప్పదనం. ఈ సందర్భంలో మరో భక్తురాలు ఉంది, ఆమె గురించి కూడా స్మరించవచ్చు. ఆమె పేరు మంగాదేవి. ఆమె మరి పంజాబ్లోనే చాంద్పూర్లో ఉంటుండేది ప్రభువారి యొక్క భక్తురాలు. ఆమె మాతాజీ ద్రౌపదీదేవి గారి లాగే కృష్ణ భక్తి చాలా ఉంది. అంటే భక్తి యోగం 2 ఉంటే మీకు చెప్పేది ఏంటి, అందులో ఒకటి ఉంటేనే చాలా అదృష్టం, 2 కలిసి ఉంటే ఇంక చెప్పక్కర్లా. ఎందుకంటే భగవాన్ యొక్క అనుగ్రహం తొందరగా లభిస్తుంది అనమాట. కాబట్టి చాంద్పూర్లో ప్రభువు సత్సంగం నిర్వహిస్తుంటే అప్పుడు చాంద్పూర్లో ఆమె ప్రభువుల యొక్క సత్సంగం నిర్వహిస్తూ ఉండేది. ఆమెకు దివ్య సమాధి కూడా ఉండేది. ఓసారి సత్సంగంలో ప్రభువులకు హారతి ఇచ్చి ధ్యాన సమాధిలో కూర్చుంది. చిత్రం ఏమంటే అక్కడ ఆమెకు బదులు కృష్ణ భగవాన్ కనబడ్డాడు. ఆమె ధ్యానం చేస్తోంది, ఆమెకు సారూప్యం కలిగిందనమాట. అందుకని ఆమె స్థానంలో కృష్ణ భగవానుడు సింహాసనంపై కూర్చున్నాడు కనబడింది. చూసినందుకు చాలా ఆశ్చర్యం కలిగిపోయింది. ఈ విచిత్రం చూడడానికి ఆ గ్రామంలో జనంతో వచ్చేసారు. గంటల పల్లి అక్కడే ఉండేవారు. అలాగే 13 గంటల సేపు ఆమె సమాధి స్థితిలో ఉంది. 13 గంటలు మనం కడుపు కాసేపు కూర్చున్నప్పటికీ శ్రమ అయిపోతుంది. కానీ 13 గంటలు ఆమె సమాధి స్థితిలో ఉంది. అంతసేపు కృష్ణుని ధ్యానం చేస్తుంది. ఆమె కృష్ణ సారూప్యంతో ఉన్నది. సమాధిలో నుంచి మళ్ళీ లేచిన తర్వాత అప్పుడు మామూలు మంగాదేవిగా కనపడుతుంది. చూసారు? అలాగా ఇప్పుడు ఈ మాతా ద్రౌపదీదేవి కూడా పరిపూర్ణ కృష్ణ భక్తితో ఉన్నందువలన ఆమె చతుర్భుజ రూపంతో కనపడుతూ ఉంటుంది. మరి ఇదంతా కూడా ప్రభుజీ యొక్క గొప్ప అనుగ్రహం. అది యోగంలో ఆమెకు జ్ఞానశక్తిని ప్రసాదించారు కనుక ఇటువంటి అద్భుతమైనటువంటి సారూప్యం ఆమెకు కలిగింది. అయితే చాలా సమస్య ఉంది. లోకంలో ఉండే జనం తిన్నగా ఉండరు. ఇటువంటి ధ్యానయోగులు మామూలు ధ్యానంతో కలిసి ఉండడం అనేది చాలా కష్టమైన అంశం. అందుకని ఉన్నత స్థాయి ధ్యానం శక్తి వచ్చిన వాళ్ళని హిమాలయాలకు వెళ్ళిపోమంటారు, అక్కడ ధ్యానం చేసుకోమంటారు. అయితే ఈమె స్త్రీ కదా, హిమాలయాలకు వెళ్ళి ఒంటరిగా ఉండడం కష్టం. ఈమె ఇక్కడే ఉంది. ఒకసారి ఇలా అర్ధనిమిత నేత్రాలతో వెళుతోంది, ప్రభువు దగ్గరికి వెళుతుంది. చూచేవాళ్ళు అనుకున్నారు, ఏదో ఉన్మాదిని పిచ్చి పిల్ల అనుకున్నారు. ఒక యువకుడికి ఆమెపై దృష్టి పడింది. ఈమెను తాను వెంటనే తీసుకెళ్ళాలి అనుకున్నాడు. వచ్చి చేయబడుతున్నాడు. కళ్ళు తెరిచింది. విశ్వేశ్వర మహాప్రభువులు ఆకాశనామ శిరస్సుపై కనబడ్డారు. పై స్థాయికి వెళ్ళిన కొద్దీ కూడా వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మామూలు వ్యక్తులకు కామో క్రోధమో లోపమో కలుగుతుంటాయి. కలిగితే వాళ్ళు ఉండేది నేల మీదే కదా. నేల మీద ఉన్నవాడు కాలు జాగ్రత్త కొంచెం తృప్తి పడతాడు. అది పైన ఉన్నవాడు పడితే
రామని పడతాడు. ఏమి కాలు విరుతుందో చేయి విరుతుందో తెలియదు. కనుక పై స్థాయికి వెళ్ళిన వాడు చాలా ఒడి దగ్గర పెట్టుకుంటారు. ఆమెకు ఎదురుండే ప్రభుజీ కనపడ్డారు కదా. ఎవరు కనపడ్డారు? రామ్లాల్ ప్రభుజీ యొక్క గురువుగానే కనపడ్డారు. కనపడితే, ప్రభువు నేను మీ పుత్రికను, వీడు నాపై అత్యాచారాన్ని పూనుకున్నాడు, దీని ఫలితాలను వెంటనే అనుభవించాలి అన్నారు. ఇంకేముంది చెప్పేదేంటి? ఆమె వెళ్ళిపోయింది. వాడు ఆ ఉన్నది ఉన్నట్టుగా విరిగిపోయినట్టుగా డామని పడిపోయి మరణించాడు, తెచ్చిపోయాడు. ఆ మనసులో ఇలా అనుకుంది, అంది మే మహాప్రభుజీని చూసి ఈ మాట అంది, వెంటనే పడిపోయాడు, మరణించాడు. ప్రభుజీ దగ్గర వెళ్ళింది ఆమె. ప్రభుజీ సామాన్యంగా ఇలా జరిగితే ఆహా మనకి ఎంత గొప్ప శక్తి వచ్చింది, మన శాపశక్తి వచ్చింది, మన మాట అంటే అయిపోతుంది. కనుక ఎవరినైనా సరే మనం లెక్క చేయక్కర్లేదు, మనం శిక్షించవచ్చు అనుకుంటారు. కానీ ఇది యోగులకు గుణం కాదు. ఎందుకని కాదు? ఎందుకంటే వాడు మరణిస్తే పాపం కదని వాడు లోపలికి చైతన్యం ఉన్నది. మన హృదయంలో ఏ దేవుడు ఉన్నాడు, అతని హృదయంలో దేవుడు ఉన్నాడు. వాడికి మెక్కిలితనం మనస్సులో ఉంది, కానీ ఆ లోపల చైతన్యం ఉంది కదా, భగవానుడు ఉన్నాడు కదా. కనుక ఇప్పుడు అలా వాడు మరణిస్తే అది హత్యా దోషం అవుతుంది. ఎవరు వస్తుంది? ఎవరైనా చూస్తారు అది చెప్పండి. వీళ్ళ యొక్క యోగ శక్తి తరిగిపోతుంది, ఆ పాపం వచ్చి పట్టుకుంటుంది. ఎవడైనా సరే ఎంత ఉన్నత స్థాయి వాడైనా హత్య వంటి పనులు చేస్తే ఆ ఫలితం అనుభవించేది తప్పదు. హత్య వంటివే కాదు, ఏ దోషం చేసినా సరే ఈ జన్మలే కాదు ఏ జన్మలోనూ తప్ప అనుభవించ తప్పదు. ప్రస్తుతం అవుతుంటే మరో జన్మ వస్తుంది. కానీ తప్పు చేయకూడదు, ఎవరిని హింసించకూడదు. ఏమండి అందుకే ఏం జరిగింది? ప్రభు దగ్గరికి వెళ్ళింది కదా, ప్రభుజీ దగ్గరికి వెళ్ళారు కదా, వెళ్తే ఆయన చాలా కోపంగా ఉన్నాడు. చూసేటప్పటికి నువ్వు ఎంతమందిని చంపాలనుకుంటున్నావు అడిగారు. ఈ పాపం ఎవరు అనుభవిస్తారు? నలుగురి మధ్య ఒక చెంపదెబ్బ కొడితే ఏమవుతుంది? వాడు అక్కడి నుంచి పోతాడు. శక్తి ఉంది కదా, యోగ సాధన ఉంది కదా. రాత్రి ఎంపకాయ కొడితే అక్కడి నుంచి పారిపోతాడు వాడు. కానీ నువ్వేమో వాడిని చనిపోయేలా చేసావు కనుక మరి ఫలితం ఎవరు అనుభవిస్తారు? కనుక నువ్వు నా దగ్గరకు 6 నెలలు రావద్దు, ఏకాంతంలో ఉంటే నిరంతరం ధ్యానం చెయ్యాలి. అంటే ఏంటి? 6 నెలలు నిరంతరం ధ్యానం చేస్తే అప్పుడు ఆమె యొక్క పాపం పోతుంది. హత్యాదోషం ఎంత దోషమో, ఇతరులను హింసిస్తే. ఈ కాలంలో చాలా మంది చూస్తున్నాం, ఇతరులను చంపేవాళ్ళు, తమను చంపుకునేవాళ్ళు, భర్తను చంపే భార్య, భార్యను చంపే భర్త, పిల్లల్ని చంపే తల్లిదండ్రులు, తల్లిదండ్రులను చంపే పిల్లలు. ఏంటి కూడా ఏదో చిన్న చిన్న విషయాలు, డబ్బు కోసము, వాళ్ళ కోరిక తీరలేదన్నా ఏదో చాలా దోషం. ఎందుకని అంత ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి మహానుభావురాలు 6 నెలలు ధ్యానం చేస్తే తప్ప ఆ పాపం పోదంటే అది ధ్యానశక్తి లేదు కదా. మనం ఎలా ఏం చేస్తాం దోషాలు చేసి? కనుక ఏ ప్రాణిని చంపకూడదు, ఎవరిని హింసించకూడదు. అందరిలోనూ చైతన్యం ఉన్నది, భగవానుడు ఉన్నాడు, గౌరవించాలి. ఏమండి అప్పుడు ఆమె 6 నెలల తీవ్రమైనటువంటి తపశ్చర్య చేసింది. అలా ఉంటే అప్పుడు కాదు దోషం పోయిందని. ఆ తర్వాత ఉన్నత స్థితి పొందింది. ఆ తర్వాత ప్రభువు యొక్క సన్నిధికి రాగలిగింది. ఇంకొక రావద్దని ఆదేశించారు. ప్రభువుల సాన్నిధ్యంలో ధ్యానంలో కాలం గడుపుతూ ఆమె ఆదర్శంగా జీవించింది. ఆమెకు భూత భవిష్యత్ జ్ఞానాలు తెలిసి గడిచిపోయిన కాలంలో ఏముంది, రాబోయే కాలంలో ఏముంటుంది, వర్తమాన కాలంలో మనకు తెలియని చోట ఏం జరుగుతుంది అవన్నీ ఆమెకు తెలిసిపోయి. చూసారు ఎలా? ఈ మామూలు ధ్యానానికి ఎలా తెలియదు, నమ్మరు. ఎలాగా అంటారు. ఇందులో కొంచెం ఈ సైన్స్ చదువుకున్న వాళ్ళైతే ఇదంతా అసంభవం అనేవాళ్ళు, నాస్తికులు. అసంభవం కాదు. పైన సూర్యుడు ఉన్నాడు, హృదయంలో సూర్యమండలం ఉంది, శాస్త్రంలో రాశారు. హృదయంలో సూర్యమండలంపై ధ్యానం లగ్నం చేస్తే పైన సూర్యమండల కాంతి ఎంత దూరం ప్రసరిస్తుందో అంత చోట ఉన్న విషయాలు వీళ్ళకి కనబడతాయి, హృదయంలో కనబడతాయి. దృష్టి, హృదయ నేత్రం, హృదయ దృష్టి అన్నమాట. చూసారు ఇంత అద్భుతమైన విషయం. ఎక్కడో ఒకచోట రేడియోలో మాట్లాడితే ఆ సిగ్నల్ని స్వీకరించేటువంటి రిసీవర్ ఇక్కడ ఉంటే ఏమవుతుంది, ఆ మాటలు నిలబడుతున్నాయి. కనుక ఇక్కడ హృదయంలో ఏముంది? ఒక రిసీవర్ ఉంది, ఒక సూర్యమండలం యొక్క సంక్షేప రూపం ఉంది.
దీని యొక్క పెద్ద రూపం ఎక్కడి నుంచి సూర్యమండలం దగ్గర. సూర్యకాంతి ఎంత దూరం ప్రసరిస్తుంటే అన్ని విషయాల్ని ఇది గ్రహించగలుగుతుంది. ఎప్పుడు సాధన చేస్తే, సాధన వల్ల పరిపక్వత వస్తే ఆ పరిస్థితి వస్తుంది. ఇది మహాభారతంలో రాశారు. తర్వాత ప్రభువు ఆమెకు దీక్షాధికారం కూడా ఇచ్చారు. స్త్రీలకు యోగోపదేశం చేయమన్నారు, యోగ ప్రచారం. వారి ఆజ్ఞానుసారం ఆమె యోగ ప్రచారం చేశారు, మానవ సేవ చేశారు. ఆమె దగ్గరకు వచ్చినటువంటి చాలా మందికి ఉన్నత స్థితులు కలిగే రోగగ్రస్తులకు యోగం ద్వారా, యోగ క్రియల ద్వారా వైద్యం కూడా చేసేవారు. ఆమె ఇలాగా ఉజ్వలమైనటువంటి పరిపూర్ణ జీవితం గడిపారు పూజ్యమాత ద్రౌపదీదేవి. ప్రభువు యొక్క అనుగ్రహానికి పూర్ణంగా పాత్రురాలైనటువంటి శిష్యురాలు అన్నమాట. స్వస్తి.